ఆర్మీ వేంపాడుకి స్వాగతం. ఈ వేంపాడు గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు మీకు తెలియజేయడం జరిగింది. ఇక జరగవలసింది ఈ వీడియోలో చూడగలరు. రైతులందరూ కలిసి వారి హక్కుల కొరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచన చేసి ఒక రిటైర్ హైకోర్టు జడ్జి అధ్యక్షతన కమిషన్ వేయించి ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి వన్ టైం సెటిల్మెంట్ గాను లేదా రైతులకు గ్రామస్తులకు న్యాయం జరగలేక గల ఏదో ఒక ప్రక్రియను ప్రభుత్వం చేయించగలదు. అందులకు మంత్రి శ్రీ కొలను పార్థసారథి ద్వారా సిపిఎం నారా చంద్రబాబు నాయుడుకును డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ ను మరియు యువనేత నారా లోకేష్ ను అభ్యర్థిస్తున్నాం. చివరిగా మేము తెలియజేయనది ఏమనగా ఈ గ్రామపై 1990 సుప్రీంకోర్టులో ఇరువురు అంటే రైతులు ఆలయం వారు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వాన ఇష్టపూర్వక రాజీ ఒప్పందంలో సాగుదారుల నుంచి ప్రతి సంవత్సరంకు 1 ఎకరానికి క్వింటా వేరుశనగకాయ మాత్రమే చెల్లించవలసి ఉంది. అంతకు మించి ఒక్క వేరుశనగకాయ కూడా చెల్లించవలసిన పని లేదు. ఇంత మాత్రాన రైతులకు ఈ గ్రామంపై ఎటువంటి హక్కు లేదని, ఈ గ్రామం మొత్తం పై సర్వ హక్కులు ఆలయంకి చెందును అని, క్వింటా వేరుశనగకాయలకే గ్రామంపై సర్వ హక్కులు ఎలా చెందుతాయో ఈ లాజిక్ ను ప్రభుత్వం లేదా న్యాయ వ్యవస్థ ఎక్కడ మిస్ అయ్యారో తెలుసుకోగలని కోరుతున్నాం.